అందు అన్నాడు తెలంగాణోడు కాదా పవన్ కళ్యాణ్ అందు తెలంగాణ కాదా తెలంగాణ కాదా పవన్ కళ్యాణ్ కాదా పవన్ కళ్యాణ్ కాదా చెప్పు. ఈరోజు సభ చాలా బాగా జరిగింది. యాక్చువల్గా ప్రజాస్వామ్యం అనేది ఎంత దూరంలో వెళ్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. అటు గవర్నమెంట్ పరంగాను అటు లీగల్ పరంగాను కూడా జనసేన పార్టీకి చాలా వీరని లోటు జరిగిందండి. సో మేము ఈ జరిగిన అన్యాయాన్ని మేము బూస్ట్ చేసుకుని మేము ఇంకా 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 ఖచ్చితంగా తెలంగాణలో మా జనసేన పోటీ చేసేలా చూస్తాము. అండ్ లీగల్ టీమ్ ఇంకా ఫుల్ సపోర్ట్ ఇస్తారండి. ఎందుకంటే ఈరోజు కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయినాయండి. సో అసెంబ్లీలో కూడా లా డిపార్ట్మెంట్ నుంచి లీగల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేమందరం కూడా ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి జనసేన ఇంకా ముందుకు తీసుకెళ్తామండి. ఎందుకంటే గారిని తెలంగాణలో అడుగు పెట్టినామన్నారు ఈ రోజు, అందుకోసమనే ఆయన ఇంటి ముందు అయితే సభ పెట్టడం అయితే జరిగింది. దీని ఏమంటారు? అయితే సభను అడ్డుకోగలిగారు కానీ ప్రజలతో మమేకమైన పవన్ కళ్యాణ్ అడ్డుకోలేకపోయారు. ఆ రోజు ఆంధ్రాలో కూడా జగన్ అడ్డుకోవాలని చూసిండు. అంతకంతకు పైంతలు ఎదిగిండు. ఆకాశం అంతా ఎదిగిన పవన్ కళ్యాణ్ చూసి ఈరోజు తెలంగాణలో ఏ పార్టీ కూడా సహించుకోలేకపోతుంది. అరచేతితోటి అడ్డుకున్నట్టుగా చంద్రుడిని సూర్యుడిని అడ్డుకోలేరు ఎట్లాగో, అలాగే పవన్ కళ్యాణ్ కూడా అరచేతితోటి అడ్డుకోలేరు. అలాగే ఏదైతే విత్తనము చెట్టులాగా ఎట్లా ఎదుగుతుందో తెలంగాణలో కూడా జనసేన పార్టీ అదేవిధంగా అంతకు పై ఎత్తు ఎదుగుతుందని మేము జనసేన కార్యకర్తగా గర్వంగా చెప్పుకుంటున్నాం. అన్న కవిత గారు అలాగే కొద్దిమంది నాయకులు పొన్నం ప్రభాకర్ గారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెట్టినవన్నారు కదా, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తెలంగాణ కవిత తెలంగాణనే పుట్టి పెరిగింది కావచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది? టీఆర్ఎస్ రాకముందుకు కవిత గారు అక్క, ఇప్పుడు అక్క పోయి అమ్మాయినవు, అక్కనో అమ్మనో కానీ ఏదో ఒకటి మా ఆడిబిడ్డవు కాబట్టి అక్క అంటాము అమ్మ అంటాం. కానీ నువ్వు తెలంగాణ లేకముందుకు ఎక్కడున్నావు అక్క? ఎక్కడి నుంచి వచ్చినావు? ఇలా టీఆర్ఎస్ నాయన పెట్టినని చెప్పి వచ్చినావు. అప్పుడున్న మన వెనక ఉన్న పెట్టుబడులు ఏమున్నాయి, ఇవాళ ఉన్న పెట్టుబడులు ఏమున్నాయి, ఇలా పార్టీ స్థాపించే అంత పెద్ద పెట్టుబడులు ఎట్లొచ్చినాయి? అట్లాగే ప్రవీణ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ సార్, మీరు నియోజకవర్గానికి ఎట్లొచ్చిరో మీకు తెలుసు, హుస్నాబాద్ నియోజకవర్గమైన నాకు తెలుసు. ప్రవీణ్ రెడ్డిని తొక్కి వచ్చినారు మీరు కూడా మాట్లాడితే హాస్యాస్పదంగా ఉన్నది. ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఆపాలని చూస్తున్నారు. వాళ్ళకు కూడా దీనికి అంతకు డబుల్ అవుతుందని నేను కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారండి ఇప్పుడు జరిగిన దానికోసం? అంటే నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది? కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ రానున్న 28 ఎలక్షన్స్ మొత్తం స్వీప్. మేము ప్రజలను పరిపాలించడానికి లేదో సీఎం స్థాయి కాదు అన్న, సీఎం స్థాయి కంటే గొప్ప స్థాయి. ప్రజలు బాగుండాలి, పబ్లిక్ బాగుండాలనే ఒక మనిషి కాబట్టి పబ్లిక్ ఎప్పుడు ప్రజానాయకుని వెంబడే ఉంటారు. అంతేగాని స్కామ్లలో ఇరికిన వాళ్ళు వెంబడి అమ్మ అని చెప్పి మినిస్టర్ తెచ్చుకున్న వాళ్ళు వెంబడి పబ్లిక్ ఉన్నారు అనుకోవడం మీ వ్యక్తిగతము. అది మీరు ఎందుకంటే వాళ్ళు కూడా ఉన్నది అని భావిస్తేనే బాగుంటుంది. ఎప్పుడైనా ఒక ఏమంటారు, 2 వర్గాలు ఉన్నప్పుడే బాగుంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు వర్గం ఉండాలి. చెడు ఎప్పుడు మంచి మీద ఎప్పుడు ఎదుర్కోదు. మీరు చెడు వ్యక్తులు మీ మీద ఎప్పుడు మంచి గెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు మీ పైన గెలుస్తాడు. ఆ రోజు ఆంధ్రాల అన్నాల మీద గెలిచిండు, గేటు ముందుకు రాకుండా అయిపోయినాడు. పాపం జగన్ అన్న అసెంబ్లీ కూడా రాకుండా అయిపోయాడు. రేపు మీకు కూడా గిదే గతి పడుతుంది. అది కూడా పెద్ద ఎన్నో రోజుల్లో లేదు, ఒక 3 సంవత్సరాలు. జస్ట్ వెయిట్ అన్న ప్రభాకర్ గౌడ్ గారు, అక్క అమ్మ అయిన కవితక్క గారు, నాయన అయిన చంద్రశేఖర్ రావు, అందరికీ తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈ సభ నుంచి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఇంటి వద్ద తొక్కాలనుకున్న మీటింగు ఇంటి వద్ద ఇంత గ్రాండ్గా అయింది. కాబట్టి కొంచెం సిగ్గుపడుర్రి, ఇట్లా మాట్లాడినందుకు కొంచెమైనా సిగ్గుపడుర్రి. ఇంకోసారి ఇట్లా మాట్లాడకుండా ఏముండదు, అవి మొత్తం ఉడుచుకుపోతాయి. ఇక్కడ 2024లో ఇలాగే పెడతానని చెప్పి మీటింగ్ పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆపిండు పీకిండు. సేమ్ అదే రిపీట్ అయింది ఇక్కడ. ఇప్పుడు 2026 ఇది జరిగింది కదా, 2028లో కథం ఇల్లు. కానీ ఇప్పుడున్న ఏవైతే అధికార పార్టీ ఆపోజిషన్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ మెయిన్గా టీఆర్ఎస్ కవిత గారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చేసే కామెంట్స్ ను ఒక జనసైనికుడిగా మీరు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు ఫేస్ వాల్యూ లేదు. ఇప్పుడు కవిత గారు చేస్తున్నారంటే ఆమె కట్టు ఏముంది చెప్పండి? ఆమె సెలబ్రిటీయా? ఒక స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళ ఏముంది చెప్పండి? కేసీఆర్ గారి డాటర్ తప్ప వాట్ ఈజ్ అవర్ క్వాలిఫికేషన్? ఆమెకేం లేదు. సో ఆమె ఎట్లాగైనా లైమ్లైట్లోకి రావాలి. లైమ్లైట్లోకి రావాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము, పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేయడము, అప్పుడే లైమ్లైట్లోకి వస్తుంది. కాబట్టి టార్గెట్ జనసేనే.
అది మాకు మంచిదే. వాళ్ళు ఎంత తొక్కితే మేము అంత పైకి లేస్తాం. అన్న సుమారుగా తెలంగాణ విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది అవును. ఈ రోజుకి. మరి రానున్న ఎన్నికల్లోకి వెళ్ళి జనసేన పార్టీ గెలిస్తే ఏమైనా మార్పు చూసే అవకాశం ఉందా? బ్రహ్మాండంగా ఉంటది. ఇప్పుడు నెంబర్ 1 ఇప్పుడు అక్కడ జరిగిన పంచాయతీరాజ్ శాఖలో నెంబర్ 1 కదా, ఇండియాలోనే నెంబర్ 1 ఆయన. ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తాం మేము. మాకు ఇక్కడ స్పష్టమైన అవగాహన ఉంది. ఇక్కడ కరప్షన్ ఉండదయ్యా, జనసేన వస్తే కరప్షన్ ఉండదు. లాస్ట్ ఒకే క్వశ్చన్, పొన్నం ప్రభాకర్ గారు, పవన్ గారు, ఇంకా ఇతర నాయకులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే కామెంట్స్ ని ఎలా చూస్తారు? వాళ్ళకి ఇచ్చే మీ సమాధానం ఏంటి? పొన్నం ప్రభాకర్ గారే చెప్పాలా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ ఆంధ్రాలో పోయి, అప్పుడు గతంలో ఆయన అక్కడికి పోయి తెలంగాణ పోవాలంటే, అక్కడ ఎలక్షన్లు తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలేమో అని చెప్పి కామెంట్ చేసిండు. మరి అప్పుడు ఈయన పోయి ఆయన పక్కనే ఉన్నాడు ఆయన. మరి అప్పుడు ఏమి నోరు మీద పడాయని ఇప్పుడు వచ్చేసి తెలంగాణ అని చెప్పి గుడలు తీసుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు కదా. సో ప్రజలందరికీ తెలుసు, హిస్టరీ తెలుసు, వీళ్ళకి హిస్టరీ తెలియదు. హిస్టరీ మర్చిపోయారు వాళ్ళు. సో గుర్తు చేసాం కదా ఆల్రెడీ. పొన్నం ప్రభాకర్ గారు హిస్టరీ మర్చిపోయారు, మేము గుర్తు చేస్తున్నాం అంతే. భయం, ఆ భయం పుట్టించింది కూడా మా పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోండి. గవర్నమెంట్ కి చెప్తున్నాము అంటే, చూడు పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఆపుతుండ్రు? తెలంగాణకు ఎందుకు రాణిస్తలేరు? ఎందుకు రాణిస్తలేరు చెప్పండి. ఎందుకు మొన్న ఎలక్షన్ల టైంలో రానియలే, ఇప్పుడు రానియలేరు ఎందుకు? తెలంగాణ అన్నోడు తెలంగాణ కాదా పవన్ కళ్యాణ్? తెలంగాణ కాదా? తెలంగాణ కాదా పవన్ కళ్యాణ్? కాదా చెప్పు. మరి కాదు, మరి ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఇవ్వలేదు. దీన్ని ఏ విధంగా ప్రెస్ మీట్ అదే అందరూ ఒత్తుడు అందరూ పబ్లిక్ వస్తుందంట. తెలంగాణ కాదా? ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఆంధ్ర అంటుండ్రు. రేవంత్ రెడ్డికు హఠా, తెలంగాణకు శాస్త్రం. జై జనసేన, జై జనసేన. జనసేన ఎలా ఉంటుందని తెలిసేది. ఇప్పటికే భయపడి ఫ్యాంటలు తడిసిపోయి పర్మిషన్ ఇవ్వలేదు. హైకోర్టుకి ఎక్కడ వస్తుందో అనేసి ఫోన్లు చేసి మరీ చెప్పారు. పర్మిషన్ క్యాన్సిల్ చేసినంటే జనసేన ఎలా ఉందనేది ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు జనసేన ప్రభావం. కాబట్టే పర్మిషన్ లేదు. మా చిన్న పార్టీ అన్నారు కానీ పర్మిషన్ ఎందుకు? జనసేన అంటే ఎందుకు భయపడుతున్నారు? కేవలం కాంగ్రెస్ కి ఓటమి అంటే జనసేన చూపిస్తుంది. కాబట్టి జనసేనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇయ్యనందుకు వాళ్ళ కాంగ్రెస్ ఇలా భయపడి ఈరోజు ఇవ్వలేదు. అదే విధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా పెడతలేదు. జై తెలంగాణ.